గురుభ్యో నమః. పుల్లయ్య వేమారం చిన్న కథను తెలుసుకుందాం. ఒక ఊర్లో ఓ భార్యాభర్త ఒక పిల్లవాడు ఉన్నట్ట. ఆ పిల్లవాడి పేరు పుల్లయ్య. ఆ పిల్లవాడు కాస్త అమాయకుడు. అందుచేత అతనికి ఎవరు ఏ పని చెప్పేవారు కాదు. ఎందుకంటే అమాయకుడు కదా, సరిగా చేయటం రాదని. అందరికీ అన్ని పనులు చెప్తున్నారు, నాకు ఏ పని చెప్పట్లేదని బాధపడేవాడు ఆ పిల్లవాడు. అలా కొంతకాలం అయ్యింది. ఒకసారి ఏదో అత్యవసరంగా వేమవరం వెళ్ళవలసి వచ్చింది. ఆ తండ్రికి ఆరోగ్యం బాగాలేక అతను ప్రయాణం చెయ్యలేక, రేపు ఉదయమే మన పుల్లయ్యని వేమారం పంపుదాం అని భార్యాభర్తలు మాట్లాడుకోవటం మన పుల్లయ్య విన్నాడు. నాకు మంచి అవకాశం వచ్చింది. అందరూ నన్ను ఏమీ చెయ్యలేని వాడిగా, చేతగాని వాడిగా జమకడుతున్నారు. అందువల్ల రేపు వాళ్ళు నన్ను పంపుదామనుకున్న టైంకి నేను వేమారం వెళ్ళి వచ్చి వారందరినీ ఆశ్చర్యపరుద్దామని అనుకుని రాత్రికి రాత్రే వేమారం వెళ్ళి వచ్చేశాడు. ఆ ఊరి పేరు అసలు వేమవరం, కానీ వాడుకలో వేమారం అయ్యింది. ఉదయం వాళ్ళ నాన్న పిలిచి, ఒరే పుల్లయ్య, ఒక ముఖ్యమైన పని ఉందిరా, ఆ పని కోసం వేమారం వెళ్ళి రావాలి, జాగ్రత్తగా వెళ్ళి ఆ పని చేసుకురా అని తండ్రి చెప్పేసరికి ఆ పుల్లయ్య ఆనందంతో, నేను రాత్రే వెళ్ళి వచ్చాను నాన్న అన్నాడు. ఆ తండ్రి కాస్త నోరెళ్ళబెట్టాడు. ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు అని తండ్రి అడిగితే, రాత్రి అమ్మా నువ్వు అనుకుంటున్నారు కదా నాన్న, రేపు మన పుల్లయ్యని వేమారం పంపుదామని. ఆ మాట విని మీరు చెప్పకుండానే మిమ్మల్ని ఆశ్చర్యపరుద్దామని రాత్రే వెళ్ళి వచ్చాను నాన్న అన్నాడు. ఆ తండ్రికి నోట మాట రాలేదు. వాడి అమాయకత్వానికి బాధపడిన తండ్రి పుల్లయ్యతో ఇలా అన్నాడు, నువ్వు వేమారం ఏ పని మీద వెళ్ళావు అన్నాడు. నాకు పని గురించి తెలియదు నాన్న, మీరు పుల్లయ్యను వేమారం పంపుదాం అన్నారు, అందుకే వెళ్ళి వచ్చాను అన్నాడు. అప్పుడు తండ్రి, నేను నీకు పని చెప్పి ఆ పని చేసుకురమ్మందామని అనుకున్నాను, కానీ నీవు పని ఏమిటో తెలుసుకోకుండానే వెళ్ళి వచ్చావు. ఎప్పుడూ అలా వెళ్ళకూడదు. మనం ఎందుకు వెళుతున్నామో తెలుసుకుని వెళ్ళి రావాలి. ఇంక నుంచి ఏం చేసినా ఆ పని ఏమిటో తెలుసుకుని చెయ్యి అని తండ్రి చెప్పాడు. ఆ పుల్లయ్యకు ఆ తండ్రి మాటలు అర్థమయ్యాయో లేదో కానీ, అలాగే నాన్న అని అన్నాడు ఆ అమాయకుడు అమాయకంగా. కొంతమంది ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారో తెలియకుండా వెళ్ళి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని పుల్లయ్య వేమవరం వెళ్ళొచ్చాడంటారు. ఏ పనైనా అవ్వకపోయినా పని అయ్యిందా అని ఎవరైనా అడిగితే, ఏమైంది, పుల్లయ్య వేమవరం అయ్యింది అంటారు. అంటే వెళ్ళి రావటం వరకే, పని అవ్వలేదని అర్థం. అందుకే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పుల్లయ్య వేమవరం అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తారు. వెళ్ళి వచ్చాను కానీ పని అవ్వలేదు అని చెప్పటానికి బదులు పుల్లయ్య వేమవరం అయ్యిందంటారు. పుల్లయ్య అమాయకుడు, మనం తెలివైన వాళ్ళమేగా. అలా ఎందుకు జరిగింది అంటే, ఒక్కోసారి తెలివైన వారా తెలివి తక్కువ వారా కాదు, ఎవరికైనా పని కాకపోవచ్చు. వారికి వెళ్ళి రావటం ఒక్కటే అవుతుంది, పని అవ్వదు. అలాంటి సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు, పుల్లయ్య వేమవరం అని. కానీ నిజంగా దీని నుంచి గ్రహించేది, పుల్లయ్య అమాయకుడవటం వల్ల, పని తెలుసుకోకుండా వెళ్ళటం వల్ల పని చేసుకురాలేకపోయాడు. కానీ మనం చేసేదేమిటి, మన తెలివితేటలు ఏమయ్యాయి అంటే దానికి సమాధానం మన దగ్గర లేదు. అతను అమాయకపు పుల్లయ్య, మనం తెలివైన పుల్లయ్యలం, అంతే తేడా. అందుకే ఆ పుల్లయ్యని మనం అందరం ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటాం. అందుకే ఆ పుల్లయ్య ఈ క్రెడిట్ కొట్టేశాడు. తండ్రి మెచ్చుకోవాలని చేసిన పని ఈరోజు అందరూ అతన్ని తలుచుకుంటున్నారు. ఇంతమంది తలుచుకోవటానికి కారణం పుల్లయ్య చేసిన పని. ఆ పనిని మనందరం అనుసరిస్తున్నామంటే ఆ క్రెడిట్ పుల్లయ్యదే కదా. కొంతమందికి కంగారు స్వభావం ఉంటుంది. వారు ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినరు.
సగం విని ఆ పని చేయడానికి పరిగెడతారు. తలా తోక తెలియని పని ఏం చేస్తారు? ఆ పని గురించి మనకు పూర్తిగా వివరం తెలియాలి. మనకెవరైనా ఏమైనా పని చెప్పినప్పుడు ఆ చెప్పే విషయాన్ని మనం పూర్తిగా వినాలి. అప్పుడు వెళ్ళి ఆ పని చేసుకురావాలి. అంతేకాని విషయం తెలియకుండా వెళ్ళి వస్తే శ్రమ మిగులుతుంది, పని అవ్వదు. అందుకే పుల్లయ్య వేమవరం అనే నానుడి మన అందరిలోనూ బలంగా నాటుకుంది. శుభం.